దయచేసి అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. మనం ఏదైనా ఒక మంచి కర్రీ చేయాలంటే ముందుగా కొన్ని వస్తువులను సమకూర్చుకోవాలి. ప్రైజ్లా, ఒక మంచి రసం పెట్టాలంటే నీళ్లు సమకూర్చుకోవాలి, దానికి సంబంధించిన టమాటాలు, దానికి సంబంధించిన వగైరా, తాలింపు దినుసులు, నూనె, మంట, ఇవన్నీ సమకూర్చుకుంటాం. దీంట్లో ఏదైనా ఒకటి లోపించిన, ఒకటి మనం మర్చిపోయినా రావాల్సిన రుచి ఆ పదార్థానికి రాదు. అంతే కదా? వస్తుందంటారా? రానే రాదు. దానికి రావాల్సిన ఆ వాసన, రుచి కావాలంటే ఖచ్చితంగా ముందు మనం ఆ యొక్క వస్తువులన్నీ సమకూర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. సమకూర్చుకుంటేనే దాని యొక్క ఆ ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. అలానే మన ప్రార్థనా జీవితంలో కూడా ఆ ప్రార్థన యొక్క శక్తిని పొందుకోవాలంటే ఖచ్చితంగా ముందు ప్రిపరేషన్ ఉండాలి, ముందు సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు లేకుండా మనం చేసే ప్రార్థన అంతగా ప్రతిఫలాన్ని ఇవ్వదు అనేది మీరు తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకు ముందు ఈ ప్రార్థన నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా దానికి ఒక కీ ఉంటుంది, అంటే తాళం ఉంటుంది. ప్రార్థన చేసే ముందే ఇది ఏర్పాటు జరగాలి. ఈ ఏర్పాటు జరగకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇవ్వదు. అలానే నువ్వు ప్రార్థన చేసే ముందు, ఈరోజు నా జీవితంలో ఉన్న దేవుని ఈ అనేకమైన జవాబు ఇవ్వటానికి ప్రభువారు కృప చూపించడానికి నా అనుభవం మీ ముందుకు చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రార్థనకి వెళ్ళే ముందు సిద్ధపాటు ఉండాలి. ఇంకా మీకు అర్థం అవటానికి మనకి ఏరోప్లేన్స్ ఉంటాయి. ఏరోప్లేను ఆ ప్లాట్ఫామ్ మీదకు దిగాలంటే డైరెక్ట్గా దిగదు, ముందు క్లియరెన్స్ కావాలి. ఏం కావాలి? ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. ఎవరితో? అక్కడున్న స్టేషన్ ఫైర్ ఏరో అక్కడున్న వారి సిగ్నల్స్ కమ్యూనికేట్ అవ్వాలి. వారి సిగ్నల్స్ ఉన్నాయి అని ఒక లైటు వాళ్ళు వేసినప్పుడు మాత్రమే అది దిగుద్ది. ఆ లైటు మీరు పొందుకోకపోతే ఆ ఏరోప్లేన్ తిరుగుతూనే ఉంటుంది. ఎలా పడితే అలా తిరగటానికి వీలు లేదు. ఖచ్చితంగా ఆ లైట్ పొందుకోవాలా, కమ్యూనికేట్ అయినప్పుడే ఆ యొక్క ప్లేన్ లాంచ్ అవుతుంది. అంటే ఏరోప్లేన్ లాంచ్ అవ్వాలంటే ముందుగా ఆ సిద్ధపాటు వాళ్ళు పొందుకుని ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆ ప్రార్థన, ప్రైజ్ లార్డ్, నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రైజ్ లార్డ్ ఖచ్చితంగా నీ రూట్ క్లియర్ అవ్వాలి. ప్రార్థన చేసే ముందే రూట్ క్లియర్ అవ్వాలి. రూట్ క్లియర్ కాకుండా నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం లేదు. ఏంటి ఆ రూట్ క్లియర్? రండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం
24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు ప్రైజ్ లార్డ్ పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా ఆమేన్ ఒంటె మీద నుండి దిగెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? సాయంకాలమందు ధ్యానించటానికి వెళ్ళాడు పొలములోకి. ఏందమ్మా వాక్యం? ధ్యానించడానికి వెళ్ళాడు. ధ్యానించే సమయంలో రెబెకా ఒంటి మీద నుంచి వచ్చి ఇస్సాకును చూసి దిగింది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రార్థన చేసే ముందు ధ్యానించాలి అనేది మర్చిపోవద్దు. మీరు ఏం చేయాలి? ధ్యానించటం వల్ల ఆ మెడిటేషన్ అది నీ రూట్ని క్లియర్ చేస్తుంది. ద లైట్ ఆఫ్ ది ప్రేయర్ అంటాం కదా, ఆ ప్రేయర్కి లైటు నువ్వు పొందుకుంటావు. అది లేకుండా నువ్వు చేసే ప్రార్థన అది ఇందాక నేను చెప్పినట్లు అన్నీ సమకూర్చుకుని ఏది లోపిస్తే నీ వంటకానికి కావలసిన రుచి రానే రాదు. ప్రైజ్ లార్డ్. ఇంకా మీరు బాగా పట్టుకోవటానికి కొన్ని ఫలాలు కొన్ని ఫ్రూట్స్ అల్లంత దూరంలో ఉన్నాయి. ఎక్కడ ఆ ఫ్రూట్స్ నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి నువ్వు కొంచెం కొంచెం కదులుతూ ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రూట్స్ నువ్వు తీసుకుంటావు. ప్రైజ్ లార్డ్. దేవుడు అనంత లోకాల్లో ఉన్నాడు, పరమందు ఉన్నాడు. ఆయన నువ్వు చేరుకోవాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఇంకా ఇలా చెబితే ఇంకా బాగా అర్థమైంది మీకు. ఒక చాలా మాటకు అందని దూరంలో నీ స్నేహితుడు ఉన్నాడు. ఆయనతో మాట్లాడాలంటే నువ్వు నడుచుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనతో కమ్యూనికేట్ చేస్తావు, ఆయనతో మాట్లాడతావు. ఇక్కడి నుంచి అక్కడెక్కడో వినబడ్డాడు, నీ మాట వినబడతలేదు. నా మాట వినిపిస్తుందంటే ఆయనకి ఏమైనా వినపడిద్దా? ఖచ్చితంగా ఆయనకి వినపడే మరి స్థానంలోకి నువ్వు వెళ్ళాలి. అప్పుడు మాట్లాడితే ఆయన వింటాడు. అలానే అక్కడ ఫలాలు ఉన్నాయి. నాకు ఆ ఫలాలు కావాలి, నాకు ఫలాలు కావాలంటే వస్తాయా? ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఫలాల దగ్గరికి వెళ్ళాలి. ఏరోప్లేన్ లాంచ్ అవ్వాలంటే ఖచ్చితంగా అధికారి సిగ్నల్ ఇచ్చే వరకు అది తిరుగుతూనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇప్పుడు ధ్యానించటం అంటే ప్రైజ్ లార్డ్, ఈ ధ్యానించటం అనేది ఆ ఫలాల దగ్గరికి నేను తీసుకెళ్ళింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ధ్యానించటం అంటే చాలా దూరంలో ఉన్న మీ స్నేహితుడి దగ్గరికి తీసుకెళ్ళింది. ప్రైజ్ లార్డ్. ధ్యానించడం అంటే ఆ లైట్ సిగ్నల్ నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అంటే ఇది మాట్లాడక ముందే జరిగే ప్రక్రియ ఆ విధానం. మనం ధ్యానించకుండానే ఎక్కడికొచ్చేసి ఏం చేస్తాం? ప్రభువా నాకు ఈ అవసరం, నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతాం.
ఈ మాటలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళవు. ఎందుకంటే ఆ మధ్యలో నీ మాటలు దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకునేవి చాలా ఉన్నాయి. నీలో ఉన్న అవిధేయతే నీ మాటలను దేవుని దగ్గరికి చేర్చదు. మళ్ళా బాగా అర్థం అవటానికి అక్కడ ఫలాలు ఉన్నాయి, కొంచెం కొంచెం నువ్వు వెళ్ళాలి, నడుచుకుంటా, అడుగులు వేసుకుంటా. ప్రైజ్ లార్డ్. నువ్వు అడుగు లేకుండానే దేవా నాకు ఫ్రూట్స్ ఇవ్వమంటే ధ్యానించటం అనేది అది. ఇప్పుడు ధ్యానించటం అర్థమైందా? నీ ప్రార్థనకి ప్రతిఫలం కావాలంటే, నీ ప్రార్థన దేవుడు వినాలంటే ముందుగా దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అది ధ్యానించటం అంటాం. ప్రైజ్ లార్డ్. ఇది ఆయన దగ్గరికి ఎలా తీసుకెళ్తుంది? ప్రభువా నువ్వు దయామయుడువయ్యా అనగానే నిన్ను కొంచెము దేవునికి ముందుకెళ్ళటానికి ఒక అడుగు వేయటానికి ఉపయోగపడింది. అంటే దేవునికి దగ్గర అవుతావు. ప్రభువా నువ్వు కారుణ్యమూర్తివయ్యా, ఇంకేం చేస్తాడు? ఇంకో అడుగు ముందుకేస్తావు. దేవునికి మహిమ. నువ్వు దయామూర్తివయ్యా, ఇంకా. ప్రైజ్ లార్డ్. ఇలా మనము ఇంకా మీకు బాగా అర్థం అవటానికి ఇంకో మాట చెప్తా. ప్రైజ్ లార్డ్. మీరు హడావుడిగా డ్యూటీకి వెళ్ళాలి. మీరు లేచేదానికి టైం ఎంత అయిపోయింది? చాలా టైం అయిపోయింది. నీ మనసులో ఏమంటుంది? త్వరగా వెళ్ళాలి, త్వర పనులు చేసుకోవాలి, అది చెట్టాలి, ఇది చెట్టాలి, టైం అయిపోయింది. అంటే లోన్ ఏం జరుగుతుంది? ధ్యానించడం. ఆ ఉద్యోగాడు వెళ్ళడానికి నీ మనసులోనే అక్కడ చేరుకోవడానికి ఇక్కడే తపన పడుతున్నావు. చూసావా? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థనకి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ తపన నీకు లోన కావాలి. ప్రైజ్ లార్డ్. దీనిని ఏమంటాడు? మెడిటేషన్, ధ్యానించుట అంట. ఈ ధ్యానించటం వల్ల దేవుని దగ్గరికి వెళ్తావు. ఇంకా దేవునితో మాట్లాడలా. ఎంతో చాలా అల్లంత దూరంలో, పర్లాంగ దూరంలో ఉన్న వ్యక్తితో మాట్లాడతాం, కుదిరిద్దా? ఖచ్చితంగా ఆయననే స్థలానికి నువ్వు వెళ్ళాల్సిందే నడుచుకుంటా. అప్పుడు నువ్వు చెబితే ఆయన అంటాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి నీ ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడటం అంటే దేవుడు వినగలిగిన స్థానానికి నువ్వు వెళ్ళాలి. దేవుడు వినగలిగిన స్థానానికి నువ్వు ఎలా వెళ్తావు? ఈ భౌతికంగా వెళ్ళలేవు. ఎలా వెళ్ళగలుగుతాం? ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వెళ్తాం. మీకు అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. ఇక్కడే కార్యాలన్నీ జరుగుతాయి. మన ప్రార్థన కరెక్ట్గా రీచ్ అయ్యిద్ది దేవునికి. నువ్వు ఏది అడిగినా ఆయన దాన్ని పట్టుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఇంకో మాట, అల్లంత దూరంలోనే ఉన్నాడు, ఇనపగలిగిన స్థాయి ఉంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు వ్యతిరేకంగా గాలి ఇస్తుంది. ఆ గాలి ఇయటం వల్ల నీ స్వరం ఏమవుతుంది? వినపడదు. దాన్ని ఏమేం చేస్తుంది? అది నెట్టేసి వెళ్తుంది. అట్లానే మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న పాపము, మనలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉంటాయి చూశారు, అవన్నీ కూడా దేవుడి దగ్గరున్నా కూడా దేవునికి దగ్గరికి చేరకుండా అడ్డుబండలుగా ఉండి నిలబడవు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మీకు రివీల్ చేశాను ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎలా పొందుకోవాలి. అంటే ప్రార్థనకి వెళ్ళే ముందే మెడిటేషన్ అంటే ధ్యానించటం. రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తప్పిపోకూడదు, రాయబడిన వాటన్నిటి ప్రకారము జాగ్రత్త పడినట్లు
దీవారాత్రము దానిని దానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని నిత్యము దివారాత్రములు ధ్యానించాలి. ధ్యానించటం అంటే నీ మనసంతా దాని మీదే ఉంటుంది. నీ మనసంతా దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఒక్క మాట అడుగుతా, ఇప్పుడు నీ మనసు ఎక్కడా? ఇంటి దగ్గర పండుగ ఎట్టా చేయాలనే ఎక్కడ ఉంది చెప్పండి? నిజంగా నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళే నీ మనసులోకి వస్తారు, నీ హృదయంలోకి వస్తారు. నువ్వు దేని మీద అయితే మొక్కు ఎక్కువ ఉంటుందో వారే నీకు గుర్తొస్తారు. ఎవరినైతే ఎక్కువగా ప్రీతిగా ప్రేమిస్తావో వారిని తలుచుకుంటావు. నీకు గుర్తొస్తున్నా, పదే పదే తలుచుకుంటున్నా, నువ్వు పదే పదే ఆలోచిస్తున్నా, నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావంటే వారినే. కానీ ప్రభువారు ఏమన్నాడు? దీవారాత్రులు యెహోవాను ధ్యానించుము. కొంతమంది రేపు ఏం టిఫిన్ వండాలని ధ్యానిస్తామంటారు, పిల్లలకి ఏం పెట్టి పంపించాలి అంటే వీరు దేన్ని ధ్యానిస్తున్నారు? ఒకవేళ దేవుని అపారమైన కృపను బట్టి యేసునామములో సమృద్ధిగా ప్రతి కుటుంబానికి ప్రభువారు ఆయన ఆనంద పర్వదినములు అందరికీ సమృద్ధిమైన సామగ్రిని శరీర ప్రాణాత్మలకు సమృద్ధినిచ్చునుగా. ఒకవేళ ఇచ్చినప్పుడు ఈ చీర మిషన్ దగ్గర ఇచ్చాను, నేను చెప్పినట్టు కుట్టాడో లేదో అంటే ఈ మనసు ఎక్కడికి వెళ్తుంది? దేన్ని ధ్యానిస్తున్నాడు? చీరను ధ్యానిస్తున్నారు. అవునా కదా? అంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తే అది గుర్తుకు వస్తుంది, దేన్ని ఎక్కువగా ప్రీతిగా ఎంచితే అది జ్ఞాపకం వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రభువారు అంటున్నాడు, నువ్వు దేవునితో మాట్లాడాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నన్ను ధ్యానించు. అంటే నీ ఆలోచన ఎప్పుడు దేవుని మీద ఉండాలి, నీ తలంపంతా దేవునితో ఉండాలి, నీ ప్రీతంతా దేవుని పట్ల ఉండాలి. నేను మన చెప్పాను, ఇదంతా ఎట్లుంటే పనులు ఎట్ట జరుగుతాయి అన్నయ్య? వంట ఉండాలిగా. ప్రైజ్లా ఎప్పుడు చెప్పే ఉపమానమే. ఫస్ట్ వెహికల్ తోలేటప్పుడు ఎలా ఉంటారు? కొత్తగా సైకిల్ దొక్కేవాళ్ళు కానీ మోటార్ సైకిల్ కొన్నవాళ్ళు కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆ బ్రేక్ మీద, ఆ గేరు మార్చడం మీద, ఆ ఎదురుటోడి మీద ఉంటుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత అది మనసుకు పెట్టేసిద్ది. వీడు సెల్ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు, డ్రైవ్ చేస్తూ ఉంటాడు, గేర్ మారుస్తూ ఉంటాడు, గేర్ తీస్తూ ఉంటాడు, లైట్లు వేస్తూ ఉంటాడు, లైట్లు తీస్తూ ఉంటాడు. అంతకుముందు ఎలా ఉంది? రాను రాను ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. ప్రైజ్ లార్డ్. అయ్యా నీ కృప లేకపోతే నేను ఎక్కడున్నానయ్యా? ఈరోజు ఇంత మంచి కూర వండుకున్నా అంటే కేవలం నీ కృప, నీ జ్ఞానం. ఆ మంచికి నేర్పించే మా అత్తని ఇచ్చారు కాబట్టి నీకు వందనాలయ్యా, మా అమ్మ నేర్పింది కాబట్టి నీకు వందనాలయ్యా. ఆ మనస్సులో ఈ స్మరణ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ దేన్ని ధ్యానిస్తున్నట్టు? దేవుని ధ్యానిస్తున్నట్టు. మీ ఆయన డబ్బులు తీసుకొచ్చి ఈ కానీ శాలరీ ఏమొచ్చింది? ప్రభువా నువ్వు జ్ఞానం ఇచ్చావు, చదువుకునే కృప ఇచ్చావు, మంచి చదువు వచ్చింది, ఉద్యోగం చేసి సామర్థ్యం ఇచ్చావు, ఇవన్నీ నీవు ఇచ్చావు కాబట్టి ఆ డబ్బులు వచ్చినాయి ప్రభువా, నీకు వందనాలు. లోన్ ఏం ధ్యానిస్తున్నావు? అప్పుడు యేసు ప్రభువుని ధ్యానించాం. మా ఆయన బంగారం, మా ఆయన మంచోడు, మా ఆయన డబ్బులు నా చేతుల్లో పెడతాడు. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నా? ఆ భర్తని. అప్పుడు నువ్వు చేసే ప్రార్థనలు ఉంటాయి చూడు, వెళ్ళవు. అంతే.
అర్థమవుతుందా? ప్రతి విషయంలో ఆ దేవుణ్ణి కలుపుకో, అంతే. దేవునిని కలుపుకో. రేపు మా మరియమ్మకి యేసునామములో వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ క్లాసు వచ్చింది. ఆమె మా అమ్మాయి అంటే మా అమ్మాయి కాదు, మా అమ్మాయి ఎంత మంచిదో అనకుండా, ప్రభువా ఈ పిట్ట భయపడుతుంది, జ్ఞానం ఇచ్చేవయ్యా, నువ్వు భయధైర్యం లేకపోతే ఎట్టా అనేది లోన తలుసుకుంటే, ప్రైజ్ లార్డ్, చెల్లి చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ధ్యానించటం వల్ల నువ్వు మాటలను ప్రభువారు వింటాడు. ఇక్కడేమని రాయబడింది? దీవారాత్రులు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని ధ్యానించుకోవాలి? ప్రభువా నీ జ్ఞానం ఇచ్చారయ్యా. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు ఆయన్ని స్మరించుకోవాలి. అలా స్మరించుకుని అలా నిత్యము జ్ఞాపకం చేసుకుంటావు చూడు. జ్ఞాపకం ఎవరి మీద వచ్చింది? ప్రేమ కలిగినప్పుడు జ్ఞాపకం వచ్చింది. దివారాత్రులు ప్రైజ్ లార్డ్ నీ మార్గములను అలా ధ్యానించడం వల్ల ఏం చేస్తాడు ప్రభువారు? నీ మార్గాలన్నీ వర్ధిల్లుతాయి. ఆమేన్. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఆ ధ్యానించడం వల్ల ఏమవుతుంది? ధ్యానించడం వల్ల దేవునికి దగ్గర అవుతావు. ఈ ధ్యానించటంలో ఇంకో శ్రేష్టమైన మెట్టు ఉంది. అయ్యా నువ్వు కృపామయుడివి. ప్రార్థనలో మొదటి మెట్టు ఆయన గుణగణాలను ఎత్తిపట్టి స్తోత్రం చేయమంటా నేను. అది చేయటం వల్ల ఏమవుతుంది? అది ధ్యానించటం లేదు, నాలుగుతో కాదండి. నువ్వు ఒక్కొక్క ఆయన గుణగానాన్ని ఎత్తుతున్నప్పుడు హృదయంలో దర్శనం అయిపోతూ ఉండాలి. నువ్వు దయగల దేవా అనగానే నీ వైవాహిక జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అలా రీల్ తిరిగిపోవాలి హృదయంలో. అయ్యా చనిపోయినప్పుడు బతికిచ్చావు, రోగం వచ్చినప్పుడు బతికిచ్చావు, వివాహ విషయంలో, బిడ్డల విషయంలో అలా అన్నీ టక్క 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 హృదయంలోకి ఏమొచ్చేస్తాయి? దర్శనం అవుతూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. ఆ ప్రేమను బట్టి నీ పిల్లోడు ముందుకు రాగానే వాడు మంచి జాబ్ తీసుకొచ్చి నీ చేతి పెట్టగలే, నీ కళ్ళంపు నీళ్ళు ఎందుకు వస్తాయి? అన్నీ గుర్తుకొస్తాయి వెనకాల. ఈడు అసలు ఈ స్థాయికి వస్తాడు అనుకున్నానా? చిన్నప్పుడు అనారోగ్యం వచ్చి చచ్చిపోతాడు అనుకున్నాను. చదువులు వెనకబడిపోయాడు, ఎన్నోసార్లు కొట్టాను, ఎన్నోసార్లు బాధపడ్డాను. వీడు ప్రయోజకుడు కాడనుకున్నాను. ఎన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ వెనకాల ఎవరున్నారు? ప్రభువారు ఉన్నారని నీకు తెలియకుండా ప్రైజ్ లార్డ్ ఆనందంలో దుఃఖము ఉబికిద్ది. అలా వస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రైజ్ లార్డ్ దేవుడు నీ పట్ల చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దీన్ని ధ్యానించి, ఇలా ధ్యానించి సిద్ధపాటు కలిగి, ఇందాక నేను అన్నాను చూడు, ఏంటి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి 8:30కి వెళ్ళాలి. నువ్వు యాక్చువల్గా 6:30కి 6ంటికి లేవాలి. పొరపాటున ఆ రోజు 7ంటికి లేచావు. నీ లోన ఎట్టుండిద్ది? త్వరగా వెళ్ళాలి, అన్నీ చక్కబెట్టుకోవాలి, గబ. ఈ ప్రాసెస్ అంతా ఏం జరుగుతుంది? నువ్వు దేని ధ్యానించడం వల్ల నీ టార్గెట్ ఏంటి? ఇన్ టైంలోకి వెళ్ళాలి ఆడకి. ఇది ధ్యానించటం. ప్రైజ్ లార్డ్. ఇలా ధ్యానించి ప్రార్థన చేయాలి. ఇప్పుడేం చేస్తున్నాను? ఆ ఫ్రూట్స్ దగ్గరికి నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించే కొలది, ఆలోచించే కొలది, తలుచుకునే కొలది, ప్రేమించే కొలది దగ్గరగా అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళానంటే పట్టుకోండి. ఇప్పుడు మనం అట్ట చేయట్లా. ఇక్కడే ఉండి ఏమంటున్నావు? ప్రభువా ఆ యాపిల్స్ ఇవ్వండి తండ్రి, దేవా ఆ యాపిల్స్ ఇవ్వండి తండ్రి, ప్రభువా యాపిల్స్ కావాలి తండ్రి, ప్రభువా నాకు యాపిల్స్ కావాలి. ఎంత అరిస్తే వస్తాయి? తండ్రి ఆరోగ్యం కావాలి, వస్తాయా? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాల్సిందే. వెళ్ళాలంటే మార్గం ఏంటి? ధ్యానించడం. ఆమేన్. ఇది నీకు తెలిస్తే ప్రైజ్ లార్డ్
అద్భుతాలు చూస్తావు. ఆమేన్. నువ్వు చేసే ప్రార్థన ప్రైజ్లా నీ కళ్ళ ముందే జరుగుతాయి. ఈ ప్రార్థన చేయాలంటే ఇందాక చెప్పాను చూడు, గాలి వీలుస్తుంది, నీ మాటలు దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉంటే ఈ మనస్సు పవిత్రంగా ఉండాలి, నీ మనస్సాక్షి నిష్కళంకముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రైజ్ లార్డ్, ఇది తాళం దేనికి? ప్రార్థనకి. ప్రార్థనకి ఏంటిది? ఇది తాళం. ఇది నీ దగ్గర ఉంటే చాలు. ఉంటే ఏమంటున్నాడు ఆయన? నీ మార్గములన్నిటినీ వర్ధిల్లింప చేస్తా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. వర్ధిల్లించటం కాదు, నీ ప్రవర్తన ఉంటుంది చూసావా, బహు చక్కగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. చూడముచ్చటగా ఉంటుంది, నిన్ను చూస్తే చాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రండి కీర్తనకి వెళ్ళే ముందు ఇంకొక వాక్యం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 14వ వచనం. నువ్వు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది. నీ హృదయమున నీ నోటనున్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును చాలండి. 20వ వచనం చివరి భాగం. నీ ప్రాణముకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనడి. ప్రైజ్ లార్డ్. ఆయన ధ్యానిస్తే చాలు, నిత్య జీవంలోకి అడుగు పెడతాం. నిత్య జీవం అంటే మోక్షం అనబడేది, పరలోకం అనే వైకుంఠానికి నేను తీసుకెళ్ళి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మా చెల్లి ప్రియాంక దేవుడి కృపను బట్టి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. మన చెల్లి ఎవరి దగ్గరికి వచ్చింది? కుటుంబ ప్రార్థనకు వచ్చింది. ఆడికొచ్చి ఏం ధ్యానించి ఉంటుంది? మా అబ్బాయి పనుకున్నాడో లేదో, ఏడుస్తున్నాడేమో, మత్త మరి ఊరుకోబెడుతుందో లేదో, అప్పుడే లేగవాళ్లే పాలిచ్చి వచ్చేగా, ఏమో ఏం జరిగిద్దో త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు ధ్యానం అంతా ఎక్కడుంది? ప్రైజ్లా ఉండాలి కూడా. కానీ ఈ ధ్యానించేటప్పుడు ప్రభువా నాకు తోడుగా నువ్వు ఉన్నావు, ఈ లోకాన్ని రక్షించేది నువ్వే నాకు బిడ్డనిచ్చావు, ఆ బిడ్డ నీ చేతిలో నుంచి వచ్చిన బిడ్డ, నీ బిడ్డ, నువ్వున్నా నాకెందుకు భయము అనేది ఇప్పుడు ఎవరిని కలుపుకుంది? దేవునిని కలుపుకుంది అనుకో. ప్రైజ్లా. ఇప్పుడు ఆ చెల్లి చేసే ప్రార్థన దేవుడు అంటాడు. ఆమేన్. దేవుణ్ణి తుంచి పక్కన పెట్టేసి ఇక మనమంతా దేని మీద ఉంటాం? నా బిడ్డ, నా ఉద్యోగం, నా పొలము, నా ఇల్లు, నా కుటుంబము, మా ఓడు, నేను, మా ప్రార్థన, ఇయే గొడవలు. ప్రైజ్లా. అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లా. ధ్యానించటం అంటే జ్ఞాపకం చేసుకోవటం. ధ్యానించటం అంటే ఆయన్ని స్మరించటం, ఆయన జ్ఞాపకం చేసుకోవటం, ఆయన గుర్తుకు రావటం. ప్రైజ్ లార్డ్. ఇలా చేయండి దేవుని వాక్యాన్ని. మీరు ఎక్కడ నిలబడినా ఆయన వాక్యాన్ని స్మరణ చేసుకోండి లోన. ప్రైజ్ లార్డ్. ఉదయాన్నే లెగవగానే ప్రభువా నా జీవాన్ని ఇచ్చావు కదా, జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. పెద్ద దీర్ఘ ప్రార్థన చేయక్కర్లా, హృదయంలోనే ఆయన తలుచుకో, జ్ఞాపకం చేసుకో. నీ కృప కదయ్యా. ఎంతమంది ఈ లోకములో నిద్రలో నుంచి వెళ్ళిపోయారో, నాకైతే మరలా ఈ లోకాన్ని చూసే కృప ఇచ్చారు, మరొక దినాన్ని ఇచ్చారు. ఈ 24 గంటలు ప్రభువా నీకు నేను ప్రజలా సాక్షిగా ఉంటానయ్యా. నీ నామాన్ని నా సామర్థ్యాన్ని బట్టి ప్రభువా ఘనపరుస్తానయ్యా, మహింపరుస్తానని మనస్సులో ఒక్క ఆలోచన చేయి. ఇప్పుడు దేన్ని ధ్యానిస్తున్నట్టు నువ్వు?
ప్రైజ్ లార్డ్. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కూడా ప్రైజ్ లార్డ్, నాకు వచ్చు, ఎన్నోసార్లు చేశాను అనకుండా, ప్రభువా ఇన్నిసార్లు చేసే కృప ఇచ్చావు, ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను, మరలా చేయటానికి మీరు కృప చూపించమని ప్రభువారిని అడగాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దేన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఇదేం చేస్తుంది? దేవునికి కొంచెం దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గరికి వెళ్తాం. ఇక్కడ మనం అనుకుంటాం, అన్నీ పట్టుకుంటాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రండి, అదే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి వారికుండిన మేలు. ప్రైజ్ లార్డ్. వారికుండిన మేలు. దేవుని వాక్యాన్ని ఎవరైతే స్మరించుకుంటారో, జ్ఞాపకం చేసుకుంటారో, వారిని ప్రభువు ఏం చేస్తాడు? కాపాడుతాడు, క్షేమం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మీరు దేవుని ఏం చేస్తున్నారు? ధ్యానిస్తున్నారు. అంటే ధ్యానించటం అంటే ఏం లేదు, జ్ఞప్తికి తెచ్చుకుంటాం. నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా ప్రభువారిని జ్ఞప్తికి తెచ్చుకొని మనసులో ఆయనకు ఒక స్తోత్ర అర్పణ చేసి, ప్రభువా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగు. మీరు నమ్మండి, నేను ఎప్పుడు ట్రావెల్ చేసిన మోటార్ సైకిల్ మీద నిత్యము స్తుతులు చెప్తూనే వస్తాయి. ఇవాళ 2.5 గంట 3 గంటలు ట్రావెల్ చేశాము. ఈ 3.5 గంటల్లో ప్రైజ్ లార్డ్ బండి తోలే మనసు దేవుడికి ఇచ్చేసాడుగా, కొంచెం మెలుగుగా అని ఉంటుంది కదా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటూ ఇంకో విలువైన మాట మీ ముందుకు చెప్పి ముగిస్తాం. ప్రైజ్ లార్డ్. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ధ్యానించటం వల్ల ఒక రెవల్యూషన్ నీకు వస్తుంది. నీకు తెలియకుండానే ఒక రెవల్యూషన్ వస్తుంది. అంటే ఒక అభిషేకం నీకు వస్తుంది. ఏమొస్తుంది? ఒక అభిషేకం వస్తుంది. నీకు ఈ అభిషేకం రాగానే ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు ఏం కోరుకోవాలి, ప్రైజ్ లార్డ్, దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఆమేన్. ఆ ప్రార్థన చేసేటప్పుడే ఇదంతా నీకు, ఈ ధ్యానించటంలో ఏమైందంటే దేవుని యొక్క సెన్సు నీకు అందిద్ది. నా మాట పట్టుకున్నారో లేదో? సెన్స్ అందటం అంటే ఇట్లా చెబితే మీకు అర్థమైద్దాము. బజార్ని వెళ్తున్నారు, ఏరో ఇంట్లో ఏదో మంచి కర్రీ వండుతున్నారు, ముక్కుకు తగలగానే అబ్బా భలే వాసన వస్తుందంట. అంటే సెన్స్ నీకు తగిలిందిగా, ముక్కు బాగా పనిచేస్తుంటే తగిలింది. నీ పక్కన పడిసిం పెట్టి వాడు తిట్టుకుంటాను, ఏంటమ్మా ఏం వాసన వస్తుంది అంటాడు. ఆడికి ఏం పట్టింది? పడిసిం పెట్టి. వాడు ఎంత కమ్మని వాసన వచ్చినా కూడా వాడికి ఏం తెలియదు. చచ్చిన కుక్క పడినా కూడా వాడు కమ్మగా వెళ్ళిపోతూ ఉంటాడు, నువ్వేం ముక్కు పోల్చుకుంటావు. వాడికి సెన్స్ పోయి, ఆడి ముక్కు సెన్స్ పోయింది. ధ్యానించటం వల్ల ప్రైజ్ లార్డ్ ఆత్మలో సెన్స్ వచ్చేసింది నీకు. ప్రైజ్ లార్డ్. దేవుని స్పర్శ నీకు తెలుస్తూ ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు నీకు ముందుకు అర్థమవుతాయి. మీరు ప్రార్థనకు రాగానే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుని స్పర్శ ఉన్నప్పుడు కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అంటే అది తెలుస్తూ ఉంటుంది. ఎందుకు? దేవునికి అవి ధ్యానించడం వల్ల ఏమవుతుంది? దేవుని యొక్క స్పర్శ అర్థమైపోయింది, ఆ జ్ఞానం అర్థమైపోయింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ధ్యానించడం వల్ల ఎన్ని ఉపయోగాలు! ప్రైజ్ లార్డ్. అంటే మనం ఇది ధ్యానించకుండా ఏం చేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తాం? ఇప్పుడు దాకా అక్కడ ఫ్రూట్స్ ఉంటే నాకు యాపిల్ కావాలి, మా అబ్బాయి కుమారుడికి
మంచి ఉద్యోగం కావాలి, బాగా చదువుకోవాలి, మంచి పెళ్లి కావాలి, మంచి అందరం మగపిల్లలు పుట్టాలి, మంచి బిల్డింగ్ కట్టాలి, మంచి 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 భార్య రావాలి, మరి నన్ను బాగా చూసుకోవాలి, నా మాటకి నేను కూడా అత్తనవుతాను కాబట్టి నా అత్త మాట జవదాటకూడదు, అలాంటి కోడలు కావాలి. ఈ లిస్ట్ అంతా చెబుతావు, ఆయనకి వినబడాలిగా. వినబడాలంటే ఏంటి? నువ్వేం చేయాలి? ఆడికి వెళ్ళాలిగా. ఆడికి వెళ్ళే మార్గం ఏది? ధ్యానించటం. అందుకు దివారాత్రులు యెహోవాను ధ్యానించువాడు ధన్యుడు. అలా ధ్యానిస్తూ ఉంటే ప్రైజ్ లార్డ్, నీకు కావాల్సింది నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. ఇంత ఎక్కడి నుంచి వస్తుంది? చివరి మాట. కాబట్టి ఇసాకు దగ్గరికి ఎవరు వచ్చారండి? ఏ సమయంలో వచ్చారండి? ధ్యానించటానికి వెళ్ళినప్పుడే వచ్చింది. అసలు ధ్యానించిన తర్వాత ఇంకెన్ని జరుగుతాయో చూడండి. ఆ మనసు కలిగినప్పుడే పొందుకున్నాడే. నువ్వు ధ్యానిస్తే ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రతి దేవుని మాటను దాన్ని తలుసుకోండి. అసలు ఈ భూమి మీద నీవు కాలు అడుగు పెట్టుతున్నావంటే మంచం మీద నుంచి భూమి మీద నీ కాలు తాకే ముందే ఆయన మాట ఏం చేయాలి? ధ్యానించాలి. ప్రభువా, భూమి ఆకాశాలు సృజించిన దేవుడు అయ్యా, నీ కొందనాలు. ఆ కాలు అక్కడ పెట్టేసాయి. ఉదయాన్నే మంచం మీద పనుకుంటారుగా దేవుని కృపను పెట్టి. నీ కాలు ఎక్కడ పెడతావు? ఉదయకాలమే దిగి భూమి మీద పెట్టాలిగా. అప్పుడు ఏం చేయాలి? ఆయన వాక్యం ఉందగా, భూమిని సృజించినవాడు, ఆకాశాలు సృజించినవాడు, భూమికి పునాదులు వేసినవాడు. అయ్యా, పునాది వేసేవి కాబట్టి ఇది కదిలిపోకుండా ఉంది కాబట్టి నేను ఈ కాలు పెడుతున్నాను. ఒకవేళ రాత్రే ఈ భూమి కదిలిపోయి భూకంపం వచ్చి మొత్తం పోతే ఏమయ్యేది ప్రభువా? నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. రాత్రి నమస్తం. అలా ధ్యానించండి. ఏం కాకుండా ఏదో లేచాం వచ్చాం, ఈరోజు కూడా బాగా తిందాం, బాగా వద్దు. ప్రైజ్ లార్డ్.